వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అన్ని కూడా కొంచెం కూడా రైస్ వాడకుండా బ్రేక్ఫాస్ట్ లోకి డిన్నర్ లోకి యూస్ అయ్యేలా హెల్తీ రెసిపీస్ ని షేర్ చేశానండి. షేర్ చేసిన 4 రెసిపీస్ లో 3 రెసిపీస్ ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీస్ లో ఫైబర్ తో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ రెసిపీని ఇన్స్టెంట్ గా చేసేయొచ్చండి. వెడల్పట్టి బౌల్ లోని 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు శనగపిండి వేసాక 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ తో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసాక వాటర్ ని కొద్దిగా వేసుకుంటూ థిక్ గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ 1.5 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేస్తున్నప్పుడు అది కొంచెం థిక్ గా అనిపించింది కాబట్టి ఇంకో 1/2 కప్పు వాటర్ వేసుకొని పిండి మొత్తం కూడా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా థిక్ గా ఉండాలి. ఈ బౌల్ మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత బ్యాటర్ అంతా కూడా ఇలా థిక్ గా అయిపోయి కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా వాటర్ కూడా వేయకూడదు, ఎందుకంటే వెజిటబుల్స్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇందులో సొరకాయ తురుము 3/4 కప్పు, క్యారెట్ తురుము 3/4 కప్పు, చిన్నగా కట్ చేసిన క్యాబేజ్ 1 కప్పు వేసాక చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ 1/2 కప్పు, 3/4 కప్పు మునగాకు వేస్తున్నానండి. మునగాకు బదులుగా ఇంట్లో ఏ ఆకుకూరలు ఉంటే అవి వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు 1/2 కప్పు వేసాక అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని 1 స్పూన్ వేసుకొని చిన్నగా కట్ చేసిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు అండి. దాదాపుగా మనము 2.5 కప్పుల పిండి వేసాం కాబట్టి దానికి డబల్ క్వాంటిటీలో అంటే దాదాపుగా 4 నుండి 5 కప్పుల వరకు మనకి నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్ వేయటం వలన వెయిట్ లాస్ అవ్వటమే కాకుండా మన బాడీకి కావాల్సిన ఫైబర్ అంతా కూడా అందుతుంది. ఈ రెసిపీని పిల్లలకి కూడా ట్రై చేయొచ్చండి. ప్రోటీన్ తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంతా కలిపేసాక బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు చిన్న పాన్ కానీ లేదంటే కడాయిలో కానీ కొద్దిగా ఆయిల్ వేసాక నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకుని రెడీ చేసిన బ్యాటర్ ని కొద్దిగా వేసుకుంటూ ఇలా అట్టులాగా స్ప్రెడ్ చేసాక మూత పెట్టి ఒక సైడ్ అంతా ఉడికించుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసి టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్ లోకి డిన్నర్ లోకి ట్రై చేయొచ్చండి. ఇన్స్టెంట్ గా అయిపోతుంది. ఇంకా వేడివేడిగా ఏదైనా చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. హెల్దీ డైట్ చీలా రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో ఉడికించడం వలన లోపల వరకు బాగా ఉడికి డైట్ చీలా చూడటానికి ఇలా ఉంటుంది. ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి ఒకటే బ్యాటర్ తో మనం 4 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని చేసుకోవచ్చండి. దీనికోసం బౌల్లోనే 1.5 కప్పులు రాగులు వేసాక 1/2 కప్పు మినపప్పు వేసుకొని ఇంకో 1/2 కప్పు అటుకులు వేసాక కొద్దిగా మెంతులు కూడా వేసేసుకుని వాటర్ వేసి 2-3 సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా బాగా తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసేసుకుని రాగులంతా కూడా బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకొని 6-8 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఉదయాన్నే నానబెట్టేసుకుంటే సాయంత్రం కల్లా బాగా నానిపోతాయి. 6-8 గంటల తర్వాత రాగులంతా కూడా బాగా నానిపోయాయి కదా, ఈ రాగుల్ని మిక్సీ జార్ లో లేదంటే గ్రైండర్ లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో లాగా థిక్ గా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రాగులంతా కూడా బాగా గ్రైండ్ చేసేసాక ఏదైనా స్టీల్ బాక్స్ లోకి గ్రైండ్ చేసిన బ్యాటర్ అంతా కూడా వేసేసుకుని పిండి అంతా కూడా బాగా కలిసేలా చేతితో ఒకసారి కలిపేసి మూత పెట్టి నైట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేస్తే ఉదయానికల్లా పిండి మొత్తం కూడా బాగా ఫర్మెంట్ అయిపోతుంది. ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్స్ తినటం వల్ల మన గట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. పిండి అంతా కూడా ఒకసారి కలిసేలా మిక్స్ చేసేసుకొని ఈ ఒక్క బ్యాటర్ తో 4 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఈ బ్యాటర్ నుంచి కొద్దిగా బ్యాటర్ ని బౌల్లోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిపేశాక బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా థిక్ గా ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి. ఆయిల్ లేదంటే నెయ్యి అప్లై చేసిన ఇడ్లీ ప్లేట్ లోకి రెడీ చేసిన బ్యాటర్ వేసి ఈ ఇడ్లీ ప్లేట్ ని ఆవిరికి 10 నుండి 12 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత అలా వేడివేడిగా రాగి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇందాక తీసుకున్న బ్యాటర్ ని కొద్దిగా బౌల్లోకి వేసేసుకుని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలతో పాటు ఇందులో నచ్చిన వెజిటబుల్స్ ని చిన్నగా కట్ చేసి కొద్దిగా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుంటున్నాను. బ్యాటర్ ఇలా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పొంగనాల పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని రెడీ చేసిన బ్యాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక సైడ్ అంతా కుక్ చేశాక టర్న్ చేసుకుంటూ రెండో సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే పొంగనాలంతా కూడా బాగా రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసిన పొంగనాల్ని ఏదైనా చట్నీతో వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇందాక రెడీ చేసిన బ్యాటర్ లో కొద్దిగా వాటర్ వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు పెనం మీద కొద్దిగా బ్యాటర్ వేసుకుంటూ ఊతప్పం సైజ్ లో వేసుకోవాలి. వీటి మీద మనకి నచ్చిన వెజిటబుల్స్ చిన్నగా చాప్ చేసుకుని స్ప్రింకిల్ చేసేసాక కొద్దిగా నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకుని ఒక సైడ్ అంతా ఉడికాక రెండో సైడ్ టర్న్ చేసి రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకుంటే
వేడివేడిగా రాగి ఉత్తప్పం రెడీ అయిపోతుంది. ఇందాక రెడీ చేసిన బ్యాటర్ ని కొద్దిగా తీసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ దోశ పిండి లాగా ఉండేలా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసేసినా సరే దోశలు రావు కాబట్టి వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుందండి. స్టవ్ మీద పెనం పెట్టి అది వేడయ్యాక రెడీ చేసిన బ్యాటర్ వేసుకొని దోశలాగా వేసుకుని కావాలి అంటే రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవచ్చండి. అంతే అండి, రాగి దోశ కూడా రెడీ అయిపోయింది. ఒకటే రాగి పిండి బ్యాటర్ తోటి 4 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటే చాలు, ఇంట్లో వాళ్ళకి ఏది కావాలంటే అది చేసి ఇచ్చేయచ్చు. ఈ బ్యాటర్ తోటి చేసిన పొంగనాలు కూడా లోపల వరకు బాగా ఉడికిపోయాయి. ఇంకా ఇడ్లీలు కూడా సేమ్ మనం రవ్వతో చేసినట్టే ఉంటుంది. ఊతప్పం కూడా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాం కాబట్టి అది కూడా బాగా ఉడికిపోయింది. ఇలా సెకండ్ రెసిపీని అయితే మనం రెడీ చేసేసుకున్నాం కదండి. ఇంకా థర్డ్ రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో చేద్దాము. జొన్న రవ్వతో ఈ రెసిపీని ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అండి. తక్కువ టైంలో హెల్దీగా చేసేసుకోవచ్చు. నైట్ డిన్నర్ లోకైనా సరే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే ఇన్స్టెంట్ గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 కప్పు జొన్న రవ్వను వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించిన జొన్న రవ్వని ప్లేట్ లోకి వేసేసుకుని ఈ జొన్న రవ్వ చల్లారేలోపు కడాయిలో నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి వేయించుకొని బౌల్లోకి వేసేసాక అదే కడాయిలో కొద్దిగా పోపుతో పాటు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలంతా వేగాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చితో పాటు కరివేపాకు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ లో వేయించుకొని ఉల్లిపాయలంతా కూడా వేగాక క్యారెట్ 1/2 కప్పు, బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసేసుకుని వెజిటేబుల్స్ అంతా కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కాకుండా ఇందులో మొలకెత్తిన పెసలు, చిన్నగా కట్ చేసిన బ్రోకోలీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేశాక ఇందాక వేయించిన 1 కప్పు జొన్న రవ్వను కూడా వేసేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలండి. 4 కప్పుల వేడి నీళ్లు వేసుకోవాలి. వేడి నీళ్లు వేసిన వెంటనే స్పూన్ తో ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఇలా అంతా కలిపేశాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10-15 నిమిషాలు ఉడికించుకుంటే జొన్న రవ్వ అంతా కూడా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. జొన్న రవ్వ బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసంతో పాటు వేయించిన జీడిపప్పు, కొత్తిమీర వేసి అంతా మిక్స్ చేసేసుకుంటే జొన్న రవ్వతో ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ ఉప్మాని వేడివేడిగా తింటే బాగుంటుందండి. మనం రెగ్యులర్ గా ఉప్మాని ఎలా చేసుకుంటామో దీన్ని కూడా అలాగే చేసుకోవాలండి. కానీ 1 కప్పు జొన్న రవ్వకి 4 కప్పుల వాటర్ వేసుకుంటే జొన్న రవ్వతో ఉప్మా రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇంకా ఫోర్త్ రెసిపీ కూడా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అండి. రాగి పిండి తోటి వెడల్పట్టి బౌల్లోనే 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. రక్తం తక్కువగా ఉన్నవారు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి 3/4 కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసి స్పూన్ తో అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. 1 కప్పు కంటే కొద్దిగా తక్కువగా అంటే దాదాపుగా 3/4 కప్పు వాటర్ వేయటం వలన పిండి మరీ లూజ్ గా కాకుండా కొద్దిగా థిక్ గా మిక్స్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం కలిపేశాక ఇందులో మనకి నచ్చిన వెజిటబుల్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయతో పాటు 1/2 కప్పు క్యారెట్ తురుము, 2-3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 స్పూన్ చొప్పున చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసేసాక చిన్నగా కట్ చేసిన తోటకూర 1/2 కప్పు వేసుకోవాలండి. రాగి పిండి తోటకూర కాంబినేషన్ అనేది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు ఈ కాంబినేషన్ లో ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. తోటకూరే కాకుండా ఇంకే రకమైన ఆకుకూరలైనా సరే దాదాపుగా 1 కప్పు వరకు వేసుకోవచ్చు. ఒకవేళ ఐరన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటే ఈ రాగి పిండి తోటకూర కాంబినేషన్ ని ట్రై చేయండి. వెజిటేబుల్స్, రాగి పిండి అంతా కలిసేలా మిక్స్ చేసేసాక వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా పిండిని తీసుకొని బటర్ పేపర్ లేదంటే అరిటాకు, తడి కాటన్ క్లాత్ మీద కానీ పిండిని వేసేసి చేతితో అంతా రౌండ్ గా సన్నగా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు కావాలి అంటే చేతిని తడి చేసుకోవచ్చు, లేదంటే చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పిండి మొత్తం కూడా కొద్దిగా తడిగానే ఉంది కాబట్టి చేతిని ఏం తడుపుకోకుండా చేసుకున్నా సరే ఈజీగా సన్నగా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. మొత్తం సన్నని లేయర్ వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలండి. కార్నర్స్ ని కూడా ఒకసారి చేతితో ప్రెస్ చేసేసుకొని వేడి పెనం మీద ఈ రాగి రొట్టిని వేసేసి ఒక్కసారి చేతితో గట్టిగా బటర్ పేపర్ మీద ప్రెస్ చేసుకుంటే మనం బటర్ పేపర్ తీయగానే రాగి రొట్టి అనేది తొందరగా విరిగిపోదండి. అందుకే అంతా ఒకసారి ప్రెస్ చేసుకుని ఆ తర్వాత బటర్ పేపర్ ని తీసేసుకోవాలి. ఈ రాగి రోటీని మీడియం ఫ్లేమ్ లో ఒక సైడ్ అంతా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. స్పూన్ తో ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకుంటే వేడిగా రాగి రోటీలు రెడీ అయిపోతాయండి. ఇవి మరీ హార్డ్ గా కాకుండా కొద్దిగా మెత్తగానే ఉంటాయండి. అందుకే వీటిని మనం ఏదైనా కర్రీతో తినొచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో తిన్నా సరే బాగుంటుంది. అలా ఐరన్ లెవెల్స్ పెంచే రాగి రోటీ కూడా రెడీ చేసేసుకున్నాం కదండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన 4 రెసిపీస్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో
మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.